అందరికీ గృహలక్ష్మి తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈ మధ్యనే మా ఊరికి వెళ్ళాను. సో ఈ వీడియో వచ్చి మా ఊళ్ళో సరదాల గురించి అనమాట. అందరికీ అమ్మ ఎంత ఇష్టమో వాళ్ళ ఊరు కూడా అంతే ఇష్టం ఉంటుంది. సో ఇది మా ఊరికి వెళ్ళాను. మా ఊరికి వెళ్ళినప్పుడు చాలా మెమరీస్ ఉంటాయి. బట్ వెళ్ళిన ప్రతిసారి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వచ్చేటప్పుడు మాత్రం చాలా దిగులుగా ఉంటుంది. సో ఇప్పుడు మేము ఊరు వెళ్ళినప్పుడు మా రమణయ్య బొరుగు ముద్దలు చేస్తూ ఉన్నాడు. నెల్లూరు సైడ్ ఇవి కొద్దిగా ఎక్కువగానే చేస్తారు, మిగతా దగ్గర చేస్తారో ఏమో నాకు తెలీదు. బట్ ఇది మాత్రం మా ఇంట్లో మేమే చేసేసుకుంటాం. వేరుశన గుండలు కానీ మనుగులు కానీ ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం కదా, బొరుగు ముద్దలు అన్నమాట. ఇది పాకం కనుక కరెక్ట్గా ఉంటే బొరుగు ముద్దలు అదృష్టం అనమాట. అంత టేస్టీగా ఉంటాయి. మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి చేతికి రాసుకుంటూ అలా కడుతూ ఉంటాం కదా, భలే ఉంటుంది. అండ్ ఆ వేడి కూడా మనకి టచ్ అవుతూ ఉంటుంది. ఆ ఫీల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే యూజువల్గా ఈ సిటీస్లో ఉన్న వాళ్ళు చేసుకోరు, తక్కువ మంది చేస్తారు. బట్ పల్లెల్లో వాళ్ళైతే ఎక్కువగా, అంటే పల్లెలు కానీ టౌన్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటాయి కాబట్టి ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. This is home cook. మనుగు వడియాలు, బట్ అది షేప్ లేదు, అన్నీ పోయి పాడైపోయింది. ఇదో ఇట్లా మురుకులు వడియాలంటారు కదా, కలర్ ఇదంతా పాలక్ వేసుకోవచ్చు యాక్చువల్గా, గ్రీన్ కలర్ కావాలంటే. బట్ అమ్మమ్మ గ్రీన్ వేసారు కలర్. అమ్మమ్మ ఫుల్ ట్రెండీ. ఇక్కడ దోటి పెట్టి పక్కింటి వాళ్ళ ఉసిరికాయలు కోస్తూ ఉన్నాము. వెరీ బ్యాడ్. గుర్రం ఉందని చెప్పులా అమ్మా, లోపల ఉందమ్మా. సో అది అయిన తర్వాత ఈవినింగ్గా మా ఊళ్ళో ఒక బట్టల షాప్ ఉంది. చీరలు అవన్నీ, కాటన్ శారీస్ అవన్నీ చాలా బాగుంటాయి. సో అక్కడికి వెళ్ళాం షాపింగ్ కోసం. టౌన్లో సిటీల్లో ఎన్ని చీరలు కొన్నా మన ఊర్లో చీరలు కొనుక్కోవడం డిఫరెంట్ ఫీల్ కదా. సో ఇక్కడికి వెళ్ళి కొనుక్కొని వచ్చాం. అఫ్ కోర్స్ నేను కొనలేదు, మా పెద్దమ్మ మా వదిన కొన్నారు. సో ఆ రోజు కదా అలా అయిపోయింది. తర్వాత మైపాడు బీచ్కి వెళ్ళాం. అక్కడ కూడా బాగా ఎంజాయ్ చేసాం. మైపాడు బీచ్ వీడియో కూడా పెట్టున్నాను ఛానల్లో, మీకు కావాలంటే చూడొచ్చు. బీచ్కి వెళ్ళే దారంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కొబ్బరి చెట్లతోటి చాలా అందంగా ఉంటుంది. అసలు ఇంకా ఏమైనా బా, నెల్లూరులో కాలు పెడితే మాత్రం ఆ ఆనందమే వేరు. నువ్వు పని చేయి, వేరే టూర్లకు వెళ్ళు, టూర్లకు వెళ్ళకపో, షాపింగ్ చేయకపో, బంధువుల ఇంటికి వెళ్ళు, బంధువుల ఇంటికి వెళ్ళకుండా ఉండు, బట్ ఇంట్లో కూర్చున్నా కానీ ఆ సుఖమే సుఖం, అసలు ఆనందమే వేరు. ఏ సిటీకి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా తిరిగి మనం నేటివ్కి వచ్చామంటే అది చెప్పలేని అనుభూతి ఉంటుంది. ఇది అందరికీ ఉంటుంది, నాకు ఒక్కదానికే కాదు, ప్రతి ఒక్కరికి 99% ఉంటుంది. ఇక్కడ ప్రెస్టో రెస్టారెంట్ అని ఉంటుంది నెల్లూరులో. సో అక్కడికి వెళ్ళాం. అండ్ అక్కడ లోపల కూర్చొని ఆర్డర్ ఇచ్చి తింటే బాగా లేట్ అయిపోతుందని బయట నిలబడుకొని ఆర్డర్ ఇచ్చేసి ఫటాఫట్ తినేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాం. మరి ఎప్పుడు స్టార్ట్ అయింది అది. సో మళ్ళీ అక్కడి నుంచి స్ట్రీట్ ఫుడ్కి వచ్చాం. దిన అక్క, పెద్దక్క, పెద్ద కోడలు, కొడుకు, అల్లుడు, కూతురు, పెద్ద కొడుకు, చిన్నక్క. ఇదిగో అమ్మ నాకేనా ఇదో
అక్క మీకు కదా ఇదైతే బెస్ట్. వచ్చిందా? స్ట్రీట్ ఫుడ్కి ఇలా పిల్లలతోటి వెళ్తే ఆ మజానే వేరు ఉంటుంది కదా. మీ కార్లో ఎక్కించుకోండి అప్పటినక్కని. ఎక్కువ కలర్ వేసినట్టున్నాడు. ఇది అయిన తర్వాత ఒక బ్యాచ్ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకొక బ్యాచ్ జ్యూస్ వరల్డ్ దగ్గరికి చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో వచ్చాం. సో ఇలా 2 days నెల్లూరులో సరదాగా గడిచింది. అండ్ మధ్యలో ఒక పెళ్ళికి వెళ్ళాం, తర్వాత చెన్నైకి వెళ్ళి ఇంకొక పెళ్ళికి వెళ్ళాం. అక్కడి నుంచి బెంగళూరుకి రిటర్న్ వచ్చేసాం. ఈ వీడియో సరదాగా అనిపించిందా? అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియోని. ఇంతవరకు వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ, టేక్ కేర్.